అందరికీ నమస్కారం. మన తెలుగు వరల్డ్‌కి సుస్వాగతం. అక్రమ వలసదారులు, రోహింగ్యా, బార్డర్ సెక్యూరిటీ ఇవి న్యూస్‌లో తరచూ వింటున్న పదాలు. మన దేశంలో వలసదారుల మీద ఏ రూల్స్ ఉన్నాయి? మిగతా దేశాలు ఎలా డీల్ చేస్తాయి? ఈ వీడియోలో అన్నీ క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. రోహింగ్యా అనేవారు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో నివసించే ముస్లిం మైనారిటీ గ్రూప్. రోహింగ్యా అంటే ఎవరు? ఎందుకు అక్రమంగా మన దేశం ఇండియాకు వస్తున్నారు? రోహింగ్యా అనేవారు మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో నివసించే ముస్లిం మైనారిటీ గ్రూప్. వారికి దశాబ్దాలుగా పౌరసత్వం అంటే సిటిజన్షిప్ ఇవ్వలేదు. అందుకే మయన్మార్లో వారు స్టేట్లెస్ పీపుల్, దేశంలో లేని ప్రజలుగా కనిపిస్తారు. 2012 నుండి అక్కడ జరిగిన హింస, ఘర్షణలు, ఆర్మీ యాక్షన్ల వల్ల లక్షల మంది పారిపోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్, ఇండియా, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాలకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అందుకే వారిని రోహింగ్యా శరణార్థులు అని అంటారు. కానీ ఇండియాలో చూస్తే వీరిలో చాలామంది అక్రమ వలసదారులుగా పరిగణించబడతారు. భారతదేశంలో వలస మరియు పౌరసత్వం నియంత్రించే ప్రధాన చట్టాలు. ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం చట్టబద్ధమైన పాస్పోర్ట్స్ లేక వీసా లేకుండా దేశంలోకి వస్తే అక్రమ వలసదారులుగా పరిగణించబడతారు. ఇవాళ వచ్చి 10-15 ఏళ్ళు ఉన్నా లీగల్ స్టేటస్ దొరకదు. మరియు పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం పాస్పోర్ట్ లేకుండా వచ్చిన వారికి శిక్షలు, డిపోర్ట్ చేయడం మొదలైనవి ఇలా చాలానే ఉన్నాయి. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం అక్రమంగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం లేదు. జన్మస్థలం మాత్రమే పౌరసత్వానికి సరిపోదు. 2004 తర్వాత కఠినతరం చేశారు. రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 అంటే దేశం శరణార్థుల్ని అంగీకరించాల్సిన పెద్ద బాధ్యత లేదు. కాబట్టి అక్రమంగా వచ్చేవారిని శరణార్థులుగా కాదు, ఫారెన్ నేషనల్గా చూస్తారు. ఇతర దేశాల వలసదారులపై మొత్తం ప్రపంచం చూస్తే కామన్ పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయి. అక్రమంగా దేశంలోకి రావడం ఎక్కడైనా సీరియస్ క్రైమ్గా పరిగణించబడుతుంది. డిటెన్షన్, విచారణ, డిపోర్ట్ అనే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వర్క్ రైట్స్, మూవ్మెంట్ రైట్స్ ఉండవు. చాలా దేశాలు శరణార్థులైనా కూడా ఫిక్స్డ్ క్యాంపులలో ఉంచుతారు. ఇండియా మాత్రం చాలా హ్యూమన్ విధంగా హ్యాండిల్ చేస్తుంది. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అరెస్ట్లు, ఫైన్స్, డిపోర్ట్స్ అంత అగ్రెసివ్గా చేయదు. పిల్లలకు స్కూల్, ప్రాథమిక ఆరోగ్య సేవలు ఇవ్వడం కూడా హ్యూమానిటేరియన్ కోణంగా చూస్తుంది. ఎందుకు రోహింగ్యాలు, ఇతర అక్రమ వలసదారులు ఇండియాకు వస్తున్నారు? ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. భారతదేశం పెద్ద దేశం. బార్డర్ చాలా పొడవు. ఇండియాకు ఉన్న బార్డర్ 15,000 కిలోమీటర్ల పైనే. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ వైపు బార్డర్ ప్రాంతాలు, అడవులు, కొండలు, నదులు ఉండడం వల్ల గమనించడం కష్టం. అందుకే స్మగ్లర్లు, అక్రమ వలసదారులు ఈ సైడ్ను ఈజీ రూట్గా ఉపయోగిస్తారు. పని దొరికే అవకాశం కూడా ఎక్కువ. భారతదేశం ఒక పెద్ద లేబర్ మార్కెట్. కన్స్ట్రక్షన్, ఫుడ్ స్టాల్స్, చిన్న పనులు, మార్కెట్లు ఇలాంటి చోట్ల ఎవరు ఎక్కడి వాళ్ళో అంతగా చెక్ చేయరు. వాళ్ళు ఇండియాలోకి వెళ్తే ఏదో ఒక పని దొరుకుతుంది, జీవించగలం అనుకుంటారు. భాష, సంస్కృతి దగ్గరగా ఉండటం. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో భాష, ఆహారం, దుస్తులు, జీవనశైలి ఇండియాతో చాలా కలిసిపోతాయి. అందుకే వారు ఇండియా నగరాల్లోకి వచ్చాక పట్టుపడకుండా మింగిల్ అవ్వగలరని అనుకుంటారు. మయన్మార్లో హింస, ప్రాణభయం. రోహింగ్యాల విషయంలో అక్కడ కాల్పులు, ఆర్మీ యాక్షన్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. అందుకే చాలామంది ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ప్రాణాల కోసం పరిగెత్తినప్పుడు బార్డర్, వీసా, పాస్పోర్ట్ అన్నవి వాళ్లకు లగ్జరీలు. వాళ్ళు ఏదో ఒక సేఫ్ ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఆ సెర్చ్లో ఇండియా కూడా ఒక ఆప్షన్ అవుతుంది.
ప్రపంచ దేశాల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నా ఇండియా మాత్రం పిల్లలకు స్కూల్స్, బేసిక్స్ హెల్త్ కేర్, హ్యూమన్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇమేజ్ వల్ల కూడా రోహింగ్యా, ఇతర అక్రమ వలసదారులు ఇండియాను సేఫ్ బెట్గా చూస్తారు. అక్రమ వలసదారులు అంటే కేవలం చట్టపరమైన సమస్య కాదు. ఇది ఒక హ్యూమన్ స్టోరీ కూడా. ఒకవైపు దేశ భద్రత, మరోవైపు బాధపడుతున్న కుటుంబాల జీవితం. ఈ రెండింటి మధ్య సంతులనం పెట్టడం చాలా కష్టం. అయితే ఇదే సమయంలో మన దేశం సెక్యూరిటీ, రిసోర్సులు, బోర్డర్ కంట్రోల్ అన్నవి కూడా చాలా ముఖ్యమే. ఇది చిన్న విషయం కాదు. ఇది జియోపొలిటికల్ లెవెల్ ఇష్యూ. ఇక మీరు చెప్పండి. ఇండియా ఇంకా స్ట్రిక్ట్ కావాలా? లేక హ్యుమానిటీని దృష్టిలో పెట్టుకొని శరణార్థుల్ని ఒప్పుకోవాలా? మీ ఆలోచన ఏమిటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో తిరిగి మనం కలుసుకుందాం మన ఛానల్లో. అందరికీ ధన్యవాదాలు.